హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మార్నింగ్ లేవగానే కిచెన్‌లోకొచ్చి అయితే టిఫిన్ అయితే చేస్తున్నాను. ఈరోజు అయితే సింపుల్‌గా ఉప్మా అయితే చేస్తున్నాను. ఒకవైపు అయితే ఉప్మా చేయడానికి వేడి నీళ్ళైతే కెటిల్‌లో పోసిన. వేడి నీళ్ళు కాదు చన్నీళ్ళే వేడవ్వడానికి కెటిల్‌లో అయితే పోసి, ఇక ఒకటి క్యారెటు, ఒకటి ఆలుగడ్డ, తర్వాత ఆనియను, పచ్చిమిర్చి ఇవైతే కట్ చేస్తున్నాను. ఈ మధ్య కాలంలో మన వీడియోస్ అయితే లేట్‌గా అప్‌లోడ్ చేస్తున్నాను గదా! చాలా రోజుల నుంచి ఒక 1 వీక్ నుంచి అటు ఇటుగా రెగ్యులర్‌గా వీడియోస్ అనేవి గూడా రికార్డ్ చేస్తలేను. రికార్డ్ చేసిన వీడియోస్‌కి ఎడిటింగ్ గూడా సరిగ్గా చెయ్యట్లేదు. ఇక నేనేమనుకుంటున్నానంటే ఈ 1 వీక్ అంటే ఇంక 1 వీక్‌లో జనవరి గూడా కంప్లీట్ అవుతుంది గదా! ఫిబ్రవరి నుంచి. ఆ రోజు నుంచి మన వీడియోస్ అయితే రెగ్యులర్‌గా రికార్డ్ చేసి అప్‌లోడ్ చేయాలి అని అనుకుంటున్నాను. అందుకే ఇంకా ఈ 1 వీక్ ఈ 30, 31 వరకు కొంచెం రెస్ట్ లాగా తీసుకుంటున్నాను. అందుకే వీడియోస్ అయితే ఏం రికార్డ్ చేస్తలేను. అంత ఫాస్ట్‌గా ఆరోగ్యం ఖరాబ్ చేసుకొని ఎడిటింగ్ గూడా చేస్తలేను. ఇక ఫిబ్రవరి నుంచయితే రెగ్యులర్‌గా అప్‌లోడ్ చేస్తాను. ఇంకా ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నాను గదా! ఫస్ట్ అయితే ఉప్మా కోసం అవన్నీ వేసుకొనైతే ఫ్రై చేస్తున్నాను. ఎప్పుడైనా సరే నేను ఫస్ట్ ఉప్మా కోసం ఎసరు కాకుండా ఇలా వెజిటబుల్స్ అన్నీ మెత్తగా అయిన తర్వాత దాంట్లోనే రవ్వ వేసుకొని, ఆ రవ్వను ఫ్రై చేసుకున్న తర్వాత వేడి వేడి వాటర్ అయితే పోస్తాను. ఇలా పోయడం వల్ల ఉప్మా అనేది పొడి పొడిగా వస్తుంది. ఇంకోటి టేస్ట్ గూడా బావుంటుంది. నాకు ఇలాగే అలవాటయింది ఉప్మా చేయడం. ఇగ వాటరేసాను గదా! అంతా కలిపేసి ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే ఉప్మా అయితే తయారవుతుంది. ఇది ఈలోపు ఇంకా పిల్లలకి వేడి నీళ్ళైతే వేడి చేశాను తాగడానికి. ఒక గ్లాసులలో పోసేసి, వాళ్ళ వాటర్ బాటిల్‌లు గూడా వేడి నీళ్ళతో ఫిల్ చేస్తున్నాను. ఇగ చలికాలం గూడా పోతదేమో అనుకుంటే మధ్యాహ్నం టైంలో చలేమో పెడతలేదు. మార్నింగు, ఈవినింగ్ టైంలో మస్తు చలి పెడుతుంది. ఇగ అటు ఇటు ఫిబ్రవరి సగం వరకు ఈ చలైతే ఇట్లనే కంటిన్యూ అయితది. అంటే కొంచెం తక్కువుంటది. ఇక జనవరి అయిపోయిందంటే సగం చలి అయిపోయినట్టు గదా! నాకు ఫుల్ హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మన వింటర్ టైంలో అన్ని పనులు టైంకవ్వవు. తర్వాత చలి పెడతది. ఏ పని చేయాలన్నా గూడా ఆ పని వాయిదా పడుతూనే ఉంటది. ఈ జనవరి మొత్తము నా రొటీన్ అయితే అల్లకల్లోలం అయిపోయింది. దాంతో పాటుగా నా వీడియోస్ కూడా ఇంకా అందుకే ఎండాకాలం వచ్చేస్తే చలి తగ్గుద్ది. ఇంక మనమైతే అన్ని పనులు టైం ప్రకారం అయితే జేసుకోవచ్చని అనిపిస్తుంది. ఇగ ఇప్పుడైతే కనేని విషమని నిద్ర లేపుదామని వచ్చిన. అయితే విషమ ఈరోజు 6:00కే లేచింది. ఇగో లేచిన తర్వాత నిన్న నేను తన కోసం హిందీ పేపర్ అయితే రెడీ చేశాను. ఈ పేపర్ అయితే మార్నింగ్ లేవగానే ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేసింది. చూస్తున్నారు గదా! క్వెషన్ పేపర్‌కి ఒక నోట్స్ పెట్టాను. తను ఆన్సర్స్ రాయడానికి ఒక నోట్స్ పెట్టాను. ఎందుకంటే ఫస్ట్ క్లాస్ పిల్లలైనా గూడా వాళ్ళకి క్వెషన్ పేపర్ ఇస్తే ఆన్సర్ షీట్‌లో రాయాలి ఎగ్జాము. అలా రాస్తుంటే విషమ బిట్ నంబర్స్ ఎయకుండా కొంచెం అటు ఇటు చేస్తూ ఒక్కొక్క మార్క్ అయితే పోగొడుతుంది. అందుకే నేనైతే ఇంటి దగ్గరే ఇలా ప్రాక్టీస్ అవ్వాలి అని చెప్పేసి ఒక దాంట్లోనేమో క్వెషన్ పేపర్, ఒక దాంట్లోనేమో ఆన్సర్‌లు రాసేటట్టుగా అయితే క్వెషన్ పేపర్ చేసి తనకిస్తున్నాను. ఇక మా కన్నయ్యనైతే నిద్ర లేపుతున్నాను. టైం వచ్చేసి 8 కావస్తుంది నాన్న నువ్వు లే అని చెప్తే ఇక తనైతే అటు ఇటు చూస్తూ ఇక చిన్నగా అయితే నిద్ర లేచిండు. లేరా ఏయ్ ఆ? దా. ఆ? ఆ. ఆ? లే నడు అయ్యో స్కూల్ పోవా ఆహా. ఎవరా స్కూల్ పో ఆ. అది పోనంటున్నాడు ఆ, ఏంగో పోనంటుండు నీకు చెప్తుండు పోనని. డిసిప్లిన్ లేదా ఆ? పప్ప భయం లేదారా ఇక్కడ చూసి మాట్లాడు అను ఏం భయం. భయం పప్ప అంటే భయం ఉండాలి ఆ, ఉంది ఉంది మమ్మీ అంటే మమ్మీ ఏం భయం ఆ? మమ్మీకి పప్ప అంటే మమ్మీకి కూడా పప్ప అంటే భయం కాదు పప్పకి మమ్మీ అంటే భయం. పప్పకి మమ్మీ అంటే భయమారా కాదు కాదు నేను ఎన్నడూ భయపడలే ఇవ్వని భయపడా నువ్వు భయపడవా నాకు. మా మల్లన్న కూడా భయపడాడు ఇవ్వ అంటే నేను అంటాడు నేను ఇవ్వని భయపడా అంటాడు మా మల్లన్న నేను అంతే నువ్వు భయపడవా ఇవ్వని నాకు. భయపడా. నువ్వు నాకు భయపడవా ఒకసారి చెప్పు భయపడవా. భయపడ మా మల్లన్న అండాలి భయపడుతుండా నేను పిల్లల్ని 2 తిట్లు తిడితే నువ్వు సప్పుడు కాంటే లేచి కూర్చోవా ఏయ్ చెప్పు. నేను తప్పు చెయ్యా నేను భయపడ నువ్వు చెప్పు. నేను పిల్లల్ని ఎప్పుడైనా తిడుతుంటా కదా, మీరు ఇట్లా చేసినట్టు అట్లా చేసినట్టు అప్పుడు నువ్వు ఫోన్ ఏమన్నా చూస్తున్నావు అనుకో సప్పుడు కాంటే ఫోన్ పక్కన పెట్టి నిమ్మలంగా కూర్చోవా. నేనా ఆ. నువ్వు అనుకుంటున్నావు అట్లా నువ్వు అనుకున్నంత మాత్రమే కదా ఆయన భయపడతాడు. నేను ఎప్పుడైతే తిట్లు స్టార్ట్ చేస్తానో నేను సప్పుడు కాంట తప్పు కూర్చుంటాడు చెయ్యా. ఈయన. నేను తప్పు చెయ్యా నేను ఎవరికి భయపడా మీరు అనుకుంటారు కానీ నన్ను ఏందో అనుకుంటారు కానీ నీ అట్లా అంటారు నీ అట్లా చెయ్యా
మీరు నన్ను ఏందో తిల్లక్కువ చేద్దామనే ఉపాయం చేస్తారు. నువ్వు ఇంకా నాకు మస్తు భయపడాలి, నేను మస్తు నేనా భయపెట్టాలి. అవును. నేనంటే నీకు అంటలేదు, ఇప్పటి నుంచి నేను అస్సలు భయపడి నీకు. నువ్వు బాత్రూమ్ పోవే, నువ్వు బాత్రూమ్ నుండి మాట్లాడకు. నేనంటే కన్నయ్యకు అవునా? కానీ చెప్పునా, ఆయన అంటే నీకు భయం అనేనా? అస్సలు లేదు కదా. ఇక ఈ లోపుగానే ఉప్మా గూడా మంచిగా చేసేసాను. చూస్తున్నారు గదా! ఎంత పొడి పొడిలాడుతుందో. ఇలా ఉంటే మా సార్‌కి, మా పిల్లలకి ఇష్టము. మరీ కొంచెం ఉప్మా మెత్తగైనా గూడా తినరు. ఇక మా సారేమో నేనెప్పుడు ఉప్మా చేసినా గూడా కొంచెం మాడగొట్టు, మాడగొట్టు అంటారు. ఆ కింద కొంచెం తనకి అడుగు అంటుకపోవాలి. అది మనం ఇట్లా స్పూన్‌తోని తీస్తే ఒక దోసలాగా ఇలా లేయర్‌లాగా రావాలి. అదైతే మా సార్‌కి ఇష్టము. మా సార్‌కి కాదు, నాకు గూడా చాలా ఇష్టము. ఎప్పుడు ఉప్మా చేసినా గూడా కొంచెం ఎక్కువగా కింద అంటుకుపోయేటట్టుగా జేయాలి అనుకుంటాను. ఇగ మా సార్‌కి, విషమ్మకి బాక్స్‌లో అయితే పెట్టేసాను. ఆ తర్వాత కొంచెం కడాయిలో ఉప్మా ఉంది గదా! అది పిల్లలు తిని స్కూల్‌కెళ్తారని వాళ్ళ కోసం పక్కకు తీసాను. ఇగ విషమ్మకైతే స్కూల్ టైమ్ అయింది. తనైతే స్కూల్‌కెళ్తుంది. మొన్న మా సార్ అయితే వద్దన్నా గూడా అస్సలు వింటలేడు. తనకి కటింగ్ అయితే చేయిస్తుండు. నేనేమో జుట్టు పెంచుదాం అనుకుంటున్నా. మా సారేమో నా మాట వినకుండా మొత్తం కటింగే చేపిస్తుండు. నాకైతే మొన్న మా సార్ కటింగ్ చేయించినప్పుడు చాలా కోపమొచ్చింది. ఎందుకంటే అమ్మాయి గదా! మరీ పెద్దగా అయ్యే వరకు కటింగ్ ఉంటే అంత మంచిగా ఏమి అనిపియదు. ఇంకా చిన్నగా మనం తన హెయిర్‌ని మెయింటైన్ చేస్తేనే తన హెయిర్ గూడా హెల్తీగా అవుతది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. మా సారేమో అస్సలే వద్దు, వద్దు అంటుండు. ఇగ నేను మొన్న గొడవ పడ్డా. అయినా గూడా షాప్‌కి తీసుకెళ్ళి విషమ్మకైతే కటింగ్ చేయించుండు. ఇగ మనం ఏం చేస్తాం చెప్పు. ఒక్కసారి మాట వినకపోతే ఇంక వదిలేస్తాం గదా! నేను గూడా అంతే. నీకెంత చెప్పినా గూడా నువ్వు వినవే వినవు అని చెప్పేసి ఇగ నేను గూడా సపోర్ట్ చేయలేదు. కానీ కటింగ్ చేపించుకొచ్చినంక ఆ 2 రోజులు నేను మా సార్‌తోనైతే మాట్లాడలేదు. ఇగ ఇప్పుడైతే కన్నయ్యని స్కూల్‌లో దించేసిన తర్వాత బయటొచ్చి కడుగుతున్నాను. రోజు మీకు వాటర్ పోయడమే చూపిస్తాను గానీ, ఇలా బ్రష్‌లతోని ఇదంతా రుద్దుతాను గదా! వీడియో అనేది లెంతీగా అవుతదని మీకైతే చూయించను. ఇక్కడ ముగ్గులేంటంటే తడి మీద ఏస్తాను గదా! అంత తొందరగా పోవు. నెక్స్ట్ రోజు నేను ముగ్గేయాలనుకుంటే ఆ బట్టల బ్రష్‌తోని మొత్తం ఇట్లా రుద్దుతూ కడిగిన తర్వాతనే ముగ్గయితే వెయ్యాలి. అందుకే ఈరోజు మీకు కొంచెం సేపు నేను ఎలా రుద్దుతానో చూపిచ్చాను. ఇగ బయటంతా కడిగిన తర్వాత అలికి ముగ్గయితే పెట్టడానికి అలికేసాను. అలికిన తర్వాత ఇక్కడ గేట్ దగ్గరైతే ఫస్ట్ ఏస్తున్నాను. గేట్ దగ్గర ఏసిన ఈ ముగ్గొచ్చేసి 9 చుక్కలు, 3 వరుసలు పెట్టాలే. తర్వాత మూడొచ్చే వరకు ఇక ఇక్కడ గూడా ఫాస్ట్‌గా ముగ్గయితే వేసేసాను. ఈరోజు నేను వేసిన ముగ్గులలో మీకు ఏ ముగ్గు నచ్చిందో గూడా కామెంట్ చేసయితే జెప్పుర్రి. లాంగ్ వీడియోలో ముగ్గులైతే మొత్తం చూయిస్తలేను. షార్ట్ వీడియోలో మళ్ళీ సెపరేట్ అప్‌లోడ్ చేస్తాను గదా! ఎవరికైనా చూడాలి అనిపిస్తే షార్ట్ వీడియోస్ అప్‌లోడ్ చేస్తాను. దాంట్లో చూడండి. ఇగ చూస్తున్నారు గదా! బయట ముగ్గేసిన తర్వాత మళ్ళొచ్చేసి తులసి కోట దగ్గర ముగ్గేసి ఇక్కడైతే వేస్తున్నాను. టైం అయితే చాలా లేట్ అవుతుంది. వింటర్ అయిపోయినంకనే నా టైమింగ్స్ అన్నీ సెట్ అవుతాయి. రోజు హడావిడి అయిపోతుంది. ఇగ వింటర్ గూడా అయిపోతుంది గాబట్టి ఒక సంతోషం ఇంకా. రేపటి నుంచి రెగ్యులర్‌గా వీడియోస్ అనేవి అప్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పి. ఇగ ఇప్పుడైతే కన్నయ్యని దించొచ్చిన తర్వాత బయట కడిగి, అలికి, ముగ్గు పెట్టే వరకే 10 అయిపోయింది టైము. ఆ తర్వాత ఇంక వాషింగ్ మిషన్‌లో బట్టలు తీసుకొని ఇంట్లో పనులైతే కంప్లీట్ చేసి ఆఫ్టర్‌నూన్ అయితే వంట అయితే స్టార్ట్ చేశాను. ఇగ చూస్తున్నారు గదా! ఇక్కడ అన్ని ముగ్గులేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు ముగ్గేసేవరకే చాలా టైం అయిపోయింది. ప్రతిసారి మనం హడావిడిగా కాకుండా నిదానంగా ముగ్గులు ముద్దుగా ఉండాలని ఏస్తాం కాబట్టి ఎక్కువ టైం పడతది నాకైతే. ఇగ ముగ్గులేసిన తర్వాత ఈలోపుగానే వాషింగ్ మిషన్‌లో బట్టలు గూడా ఏసేసాను. ఇగ బట్టలు గూడా ఉతికిన గదా! ఇప్పుడు స్నానం కోసం అయితే హీటర్ పెట్టుకోవడానికి ఇంకా వాషింగ్ మిషన్ ప్లగ్ తీసి హీటర్ అయితే పెడుతున్నాను. ఇంకో వైపేమో వాషింగ్ మిషన్‌లో డ్రైన్‌లో బట్టలేసాను గదా! అవన్నీ ఇంకా మంచిగా నీళ్ళన్నీ బయటకొచ్చేసాయి. ఇప్పుడైతే బట్టలు తీస్తున్నాను. ఈరోజైతే ఈరోజు అప్‌లోడ్ చేసే వీడియోకి ఎడిటింగ్ అయితే చేయలేదు. ఆ ఎడిటింగ్ చేసి వీడియో అయితే అప్‌లోడ్ చేయాలి. ఇగ మార్నింగ్ నుంచి అయితే ఫ్రెష్ అప్ అవ్వలేదు గదా! ఇగ నేను స్నానం చేయడానికైతే హీటర్ అయితే పెట్టుకున్నాను. ఇక నేను ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చేలోపు నీళ్ళైతే వేడైతాయి గదా! ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయితే అవుతాను. ఇప్పుడైతే ఇంకా వాషింగ్ మిషన్ నుంచి బట్టలు తీసాను గదా!
వాష్‌రూమ్స్ కూడా వాష్ చేశాను. ఇంకా వీటి డోర్ పెట్టేసి బట్టలు ఆరేయడానికి అయితే వచ్చేసాను. ఎండ బాగా కొడుతుంది గానీ, చలి అనేది అట్లనే ఉంటుంది. మార్నింగ్ 11 నుంచి 11:30 వరకు అట్లుంటుంది. మళ్ళా ఈవినింగ్ 4:00 నుంచే చలైతే స్టార్ట్ అయితుంది. మళ్ళీ ఆఫ్టర్‌నూన్ టైంలో గూడా కొంచెం చల్లిగా అనిపిస్తుంది గానీ, స్వెటర్ లేకుండా అస్సలు ఉండలేము. ఇగ నేనేమో హాఫ్ హ్యాండ్స్ టీ షర్ట్ ఏసుకుంటాను కాబట్టి, నేను ఆ టీ షర్ట్ పైనుంచి స్వెటర్ అయితే వేస్తాను. పిల్లలకేమో ఫుల్ హ్యాండ్స్ ఏసుకుంటారు. ఇంట్లోనేమో హీటర్స్ ఉంటాయి కాబట్టి, వాళ్ళైతే స్వెటర్ ఏసుకోరు. ఇంక నేనైతే బట్టలైతే ఆరేస్తున్నాను. ఎప్పుడు రోజు రోజుకు బట్టలు ఉతుకుతున్నా గూడా, రోజుకు ఎక్కువ బట్టలైతే ఈ 2 దండాల మీద కంపల్సరీగా బట్టలైతే నిండిపోతాయి. ఇక ఇప్పుడే అయితే పని అయిపోయింది. పని అయిపోయిందంటే బట్టలు ఆరేసిన, ముగ్గేసిన, గిన్నెలు తోమిన. ఇప్పటికే అయితే టైం వచ్చేసి 10:40 అవుతుంది. ఇప్పుడైతే నేను వంట చేయాలి కదా, ఇప్పుడు వంట చేయను, నాకు ఎడిటింగ్ ఉంది. ఈరోజు నేను అప్లోడ్ చేయాల్సిన వీడియోకి ఎడిటింగ్ చేయలేదు, వాయిస్ చెప్పలేదు. నాకు 12:50 వరకు టైం ఉంది నేను కన్నయ్యని తీసుకురావడానికి. ఇప్పుడు 10:40 అవుతుంది కదా, ఒక 10 మినిట్స్ అనమాట రెస్ట్. ఆ 10 మినిట్స్ తర్వాత నేను ఎడిటింగ్ స్టార్ట్ చేస్తాను, వాయిస్ చెప్తాను. 12 వరకు అయితే ట్రై చేస్తాను. అప్పట్లోపు ఎడిటింగ్, వాయిస్ 2 అయిపోతే ఈరోజు అప్లోడ్ చేసే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. లేదు అంటే 12 తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి కన్నయ్యని తీసుకొచ్చి వంట పని అయితే స్టార్ట్ చేస్తాను. ఇక చూద్దాము. పొద్దున్న నుంచి అయితే పని చేస్తూనే ఉన్నాను. టైం అయితే ఫాస్ట్గా అవుతుంది. ఇక ఇప్పుడు పోయి అయితే 10:40 అయిపోతుంది కదా, నేను ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. మరి 12 వరకు ఎడిటింగ్, వాయిస్ 2 అప్లోడ్ చేస్తేనే, అదే 2 కంప్లీట్ చేస్తేనే ఈరోజు వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. లేదు అంటే 12 తర్వాత స్నానం చేసుకొని ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేసి ఇక పిల్లల్ని తీసుకొచ్చి మళ్ళీ నా ఆఫ్టర్నూన్ వరకు అయితే కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు పోతున్నా, ఓకేనా? మరి ఎడిటింగ్ చేసిన తర్వాత మళ్ళీ వంట చేసేటప్పుడు వీడియో అయితే రికార్డ్ చేస్తాను. ఈరోజు 12:50 దాకా ఎడిటింగు, తర్వాత ఫ్రెషప్ అయ్యేసరికి ఈ టైం అయిపోయింది. కన్నయ్యని తీసుకొచ్చిన తర్వాత బియ్యం అయితే కడుగుతున్నాను. మొన్ననే మా సారు డీమార్ట్ నుంచి, అదే డీమార్ట్ కాదు, ఇక్కడ విశాల్ మార్ట్ నుంచి బియ్యం బస్ అయితే తీసుకొచ్చిర్రు. అవి కొత్త బియ్యం ఉన్నట్టుంది. ఇంతకుముందుకు మేము 2 కప్పుల రైస్ పెడితే ఆఫ్టర్‌నూన్ మేము తినగా ఇంకొంచెం మిగిలేది. కానీ ఇప్పుడు అట్లా అయితలేదు. అందుకే నేను కొంచెం ఎక్కువగా పోసి బియ్యం అయితే కడిగేసి పొయ్యి మీద పెట్టిన. ఇక స్కూల్ పోయి కన్నయ్యని అయితే తీసుకొని వచ్చిన. ఈ రోజు వాళ్ళకి టైమింగ్స్ అయితే చేంజ్ అయినాయి. మార్నింగ్ కన్నయ్యకు 9 నుంచి 12:50 వరకు, విషమ్మకేమో 8 నుంచి 2:00 వరకు. ఇప్పుడు 2:00, 1:40 అనుకుంటా. ఇక మార్నింగ్ నుంచి అయితే నేను వంట చేయలేదు కదా, ఈ రోజు అసలు టైం కూడా ఎక్కడ వేస్ట్ చేయలేదు. ఇంట్లో బట్టలు, ఆ ముగ్గు అదంతా అయిపోయే వరకు 10:40 అయిపోయింది. ఆ తర్వాత వెళ్ళి వీడియోకి ఎడిటింగ్, తర్వాత వాయిస్ చెప్పేసరికి ఈ టైం అయిపోయింది. ఇక ఇప్పుడైతే కన్నయ్య తీసుకొని వచ్చినాయి కదా, ఫాస్ట్గా కన్నయ్య డస్ట్బిన్ డబ్బు అయిపోనా. ఇక కన్నయ్యని తీసుకొని వచ్చినాయి కదా, కన్నయ్యని తీసుకొని రాగానే ఆయనకు డ్రెస్ చేంజ్ చేసి అన్నం పొయ్యి మీద పెట్టినా. ఇంకో వైపు ఏమో క్యాబేజీ కర్రీ అయితే పొయ్యి మీద వేస్తాను. అన్నం అయితే పొయ్యి మీద పెట్టినా, ఇంకో వైపు ఏమో క్యాబేజీ కర్రీ అయితే వండేస్తాను. ఇదంతా 50 మినిట్స్లో కంప్లీట్ కావాలి. ఇప్పుడు నేను ఒకటి కూర వండేస్తా, తర్వాత అన్నం వండేస్తా. ఇక అన్నం వండేసిన తర్వాత గిన్నెలు కూడా ఏం లేవు, పొద్దున్నే తోమిన కాబట్టి ఒక కడాయి అవుతుంది, అదైతే ఇంకా ఊడ్చేయాలి. ఊడ్చేసి ఆ కడాయి తోమి మళ్ళీ ఇల్లన్నీ ఊకేసి విషమకు డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత అన్నం అయితే తినేస్తాను. మా సార్ వచ్చినాక నా తింటా, లేదంటే వంట అంతా అయిపోయిందనుకో, అప్పటివరకు మా సార్ రాలేదనుకో నేను ఒక్కదానైనా తింటా. మార్నింగ్ నుంచి మస్తు ఆకలి అవుతుంది. మార్నింగ్ నుంచి చాయ్ కూడా తాగలేదు కదా, ఫుల్ ఆకలి అవుతుంది, ఇంకేం తినలేదు. రేపటి నుంచి అయితే నా కోసం నేను కొంచెం టిఫిన్ అయితే చేసుకుంటా. ఏంటిదనా? నువ్వు పోస్ట్ కూడా చేసినావు చెప్పునా? చెప్తా. మా కన్నయ్య స్కూల్ నుంచి రాగానే నా కోసం అయితే ఒక మంచి పోస్ట్ చేసిండు. దాంట్లో డ్రాయింగ్ చేసి, కలర్ చేసి ఐ లవ్ యూ మమ్మీ అని అయితే రాసిండు. నిన్న విషయమ్మ ఆయన ఇద్దరు కలిసి చేసిండ్రు. ఇప్పుడు ఈయన ఒక్కడే ఇచ్చిండు, అక్కలేదు కదా. అందుకే నేను స్కూల్ నుంచి వచ్చినాక పోస్ట్ చేసిన అని చెప్పు మమ్మ అంటుండు. వంట ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి, తర్వాత వేడిగా తినేసేయాలి. మస్తు ఆకలి అవుతుంది. ఇక విషయం వచ్చిన తర్వాత అందరం కలిసి అన్నం తిన్నాక మళ్ళీ కొద్దిసేపు చదువుకున్న తర్వాత ఇక మళ్ళీ ఏదో ఒక పని స్టార్ట్ అయితేనే ఉంటుంది. అసలు రెస్ట్ అనేదే ఉండదు. కానీ ఇట్లా కాదు, రేపటి నుంచి అయితే మంచిగా ప్లాన్ చేసుకోవాలి. ఇక క్యాబేజీ అయితే నేను మార్నింగే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను కదా, ఇప్పుడైతే
ఈ కర్రీ వండడానికి చాలా తక్కువ టైమే పడతది అని చెప్పేసి, ఒక వైపయితే అన్నం పెట్టినా గదా! ఇంకో వైపయితే క్యాబేజీ కర్రీ వండుతున్నాను. దీంట్లోకి శనగపప్పు ఏస్తున్నాను. నాకు శనగపప్పు ఏయడం అంతగా ఇష్టం ఉండదు క్యాబేజీలో. క్యాబేజీ, టమాటా మంచిగా ఫ్రై చేస్తేనే నాకు నచ్చుతుంది. ఇగ మా సారేమో శనగపప్పేసి కర్రీ అయితే వండమని జెప్పిండు. ఇగ నేనైతే కర్రీ వండేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ నుంచి ఏం తినలేదు. చాయ్ గూడా తాగలేదు. మస్తు ఆకలైతుంది. అందుకే ఇంకా నేను ఫాస్ట్‌గా వంట చేద్దామని చెప్పేసి అనుకున్నాను. కానీ మార్నింగు పనంతా అయిపోయే వరకు 10:40 అయిపోయింది గదా! మళ్ళా వీడియో ఎడిటింగు, వాయిస్ ఓవర్ 2 కంప్లీట్ చేయలేదు. ఆ రోజు గూడా వీడియో అప్‌లోడ్ చేయకపోతే మళ్ళా వెంటనే 3 డేస్ వీడియో అప్‌లోడ్ చేయకపోతే మంచిగుండదు అని చెప్పేసి ఇగ ఆ వాయిస్ ఓవర్ అంతా కంప్లీట్ చేసుకునే వరకే చాలా లేట్ అయిపోయింది. ఇగ కన్నయ్యని తీసుకొచ్చిన తర్వాత కర్రీ అయితే వండేస్తున్నాను. ఇగ చూస్తున్నారు గదా! టమాటా, శనగపప్పు, ఉల్లిగడ్డ. ఇప్పుడు కారం అవన్నీ ఏసినాను కదా! దాంట్లోనే కొన్ని వాటర్ పోసేసి ఉడికించుకుంటే ఆ మసాలా కూర గూడా బావుంటది. ఇగ క్యాబేజ్ అయితే వేసుకున్నాను. క్యాబేజ్ వేసుకున్న తర్వాత కలిపేసి మంచిగా ఈ కర్రీని వాటర్ ఏం లేకుండా ఫ్రై లాగానే చేసేసాను. ఎందుకంటే మళ్ళా కొంచెం వాటర్ ఏసినా గూడా లిక్విడ్‌గా అయిపోతది. మళ్ళా నైట్‌కు చపాతీలోకి తింటాం గదా! అని చెప్పేసి ఇలా దగ్గరికి ఫ్రై అయితే చేసేసాను. సప్పగా బావుంది క్యాబేజీ. ఇక చూస్తుర్రు కదా! నేను మొత్తము లైట్ ఆన్ చేసేసరికి నా కూర కొంచెం రెడ్‌గా ఉన్నా గూడా మీ అందరికి యెల్లోగా కనిపిస్తుంది. ఇక కూర అయిన వెంటనే అన్నం కూడా అయిపోతది గదా! వేడి వేడిగా అన్నం పెట్టుకొని నేను, పిల్లలైతే తినేస్తున్నాము. మా సార్ రావడానికి ఇంకా 15 నిమిషాల టైమే ఉంది. నేను 1:00 వంట స్టార్ట్ చేస్తే కంప్లీట్ అయ్యే వరకు 2:10 అట్లా 2:10 కాదు 2:00 అయినట్టుంది. ఆయన రావడానికి 15 నిమిషాలే ఉందంటే అప్పుడు 2 అయితది. ఇది మొన్నటి వ్లాగ్ గదా! సరిగ్గా టైం అయితే గుర్తులేదు. మేము తినడం కంప్లీట్ కాగానే మా సార్ అయితే వచ్చాను. కానీ నేను తనొచ్చేలోపు వెయిట్ చేయలేకపోయాను. ఇగ మధ్యాహ్నం అన్నం తినేసిన తర్వాత గిన్నెలు తోమేసాను. మళ్ళీ పిల్లలకు పాలు పెట్టి ఆ కొత్తిమీర ఈరోజు బయట ఆరబెట్టాను. ఆ కొత్తిమీరను కూడా ఇంట్లోకైతే తీసుకొచ్చాను. ఎందుకు డ్రై చేస్తున్నానంటే మాకిక్కడ వింటర్‌లో కొత్తిమీర దొరకదు. ఒకవేళ దొరికినా గూడా మస్తు రేట్ ఉంటది. అందుకే ఇగ నేనేం చేస్తానంటే ఇలా సమ్మర్ టైంలో కొత్తిమీర తక్కువ రేటుకు దొరుకుతుంది గదా! అప్పుడు కొత్తిమీర పచ్చడి పెడతాను. తర్వాత కొంచెం కొత్తిమీరని డ్రై చేసుకొని వింటర్ టైంలో యూజ్ చేస్తాను. ఎక్కువ చికెన్‌లో, ఎగ్ కర్రీలో ఇలా యూజ్ చేస్తాను. ఆ కొత్తిమీరనైతే. అందుకే నేనైతే డ్రై చేసుకున్నాను. అదొచ్చేసి మొత్తం 6 కట్టల కొత్తిమీర ఎండబెట్టంగా అగో కొంచెం అయిపోయింది. ఇగ బయట బట్టలైతే మడతబెట్టి అన్నయ్యకు, విషమ్మకైతే పాలైతే పోస్తున్నాను. ఈవినింగ్ ప్రతిరోజు పిల్లలకైతే పాలు పోస్తాను. హార్లిక్స్ ఏస్తేనే వాళ్ళు తాగుతారు. देखो एक डकिया आया, देखो एक डकिया आया, ताइला एक साथ में लाया, ताइला एक साथ में लाया, पहने हैं वह काकी कपड़े, पहने हैं वह काकी कपड़े, चिट्ट चिटिया कहीं हाथ में पकड़े, चिट्ट चिटिया कहीं हाथ में पकड़े, चिट्ठी में संदेश है आया, चिट्ठी में संदेश है आया, शादी में है हमें बुलाया। చెప్పు నువ్వు చెప్పు. देखो एक काकिया आया, కాకియా కాదు డకియా. देखो एक डाकिया आया। వెరీ గుడ్. నెక్స్ట్. పిల్లలిద్దరికీ మళ్ళీ ఫిబ్రవరి 20 నుంచి సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయితాయి. సిలబస్ అయితే చాలా ఇచ్చిండ్రు. ఇక్కడ ఏంటి అంటే రైటింగ్‌కి మార్క్స్ ఉంటాయి. 5 మార్క్స్ రైటింగు. మళ్ళా తర్వాత రీడింగ్‌కి 5 మార్క్స్ ఉంటాయి. తర్వాత హ్యాండ్ రైటింగ్‌కి చెప్పిన కదా! మళ్ళా ఓరల్‌కి 5 మార్క్స్ ఉంటాయి. మళ్ళీ డిక్టేషన్‌కి 5 మార్క్స్ ఉంటాయి. సో, ఈ 20 మార్క్స్ అయితే మనము వాళ్ళేమిస్తారో తెలవదు కాబట్టి అన్నిట్లలో వాళ్ళని రెడీ చేసి అయితే పెట్టాలి గదా! హిందీ రైమ్స్ గూడా ఒక 6 రైమ్స్ ఏమో ఇచ్చినట్టుర్రు. దాంట్లో నుంచి చదివిస్తే వాళ్ళకి నచ్చినవి అడుగుతారు కదా! ఇగ రైమ్స్ చదవాలంటే ఫస్ట్ మనకు నోరు తిరగాలి. మనం ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి మనం ఒక పాటలాగా చెప్పాలి కాబట్టి మనకు గూడా ఆ సెంటెన్స్ మంచిగా పలకనికి రావాలి. అందుకే ఇంక నేను ప్రాక్టీస్ చేసుకుంటూ కన్నయ్యకైతే చేయించాను. ఈరోజు ఆఫ్టర్‌నూన్ క్యాబేజీ కర్రీ వండినా గదా! చపాతీ చేసుకొని లంచ్ అంతా కంప్లీట్ సారీ డిన్నర్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక నైట్ మా సార్ ఏమన్నారంటే, "నాకు మిర్చి బజ్జీలు కొంచెం కారంగా తినాలనిపిస్తుంది. నువ్వు చేస్తావా?" అంటే నేను చెప్పాను గదా! "ఇంట్లో మిర్చీలు లేవు గదా! నేను చెయ్యను" అని చెప్పాను. ఇగ మా సారేమో నాకు మిర్చి
బజ్జీని కొంచెం క్రిస్పీగా, కారంగా తినాలనిపిస్తుంది. చిన్న మిర్చి ఉన్నాయి గదా! దాంతోని చెయ్యి అంటే, ఇవి రోజు మనం కర్రీలో యేసుకునే మిరపకాయలు. వీటిని కట్ చేసి దాంట్లో గింజలు తీసే వరకు నా చెయ్యి అయితే చాలా మండిపోయింది. ఈరోజైతే నైటంతా నాకు నిద్రనే పట్టలేదు. ఇక చూస్తున్నారు గదా! మిర్చి బజ్జీలయితే చేస్తున్నాను. కానీ బజ్జీలు మంచిగా వచ్చినాయి. కానీ తీసే వరకే నా చెయ్యి మొత్తం మస్తు మండినాయి. కారం గూడా ఎక్కువున్నాయి. అయితే ఫస్ట్ ఇట్లా బజ్జీలు చేయగానే మా సారయితే తిన్నరు. తినగానే "అమ్మో! ఇంత కారం ఉన్నాయి. ఇవి మనం తినలేము. వీటిని మళ్ళీ కట్ చేసి ఫ్రై చేస్తే కారం తగ్గుతది. అప్పుడు కట్ మిర్చిలాగా అవుతది" అని చెప్పి మా సారంటే, ఇగ మళ్ళీ తన కోసం అయితే ఇలా మిర్చీలయితే ఫ్రై చేశాను. టేస్ట్ అయితే బావున్నాయి గానీ, నా చెయ్యి మొత్తం పోయింది. ఆ రోజు నైటంతా నాకు నిద్ర పట్టలేదు. చెయ్యి మండుతుంది. ఆ చెయ్యి ఫేస్ మీద పెట్టుకుంటే ఫేస్ మండుతుంది. నా బాధ చెప్పలేనిది గట్ల అయిపోయింది. ఇక ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. బై మరి. గుడ్ నైట్.